వైజాగ్ వచ్చిన వాళ్ళు మన టూరిస్ట్ ప్లేస్లో కాకుండా ఒకసారి ఫిషింగ్ హార్బర్ వచ్చి చూడండి. ఇక్కడ ఫిషెస్ని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారో, పెద్ద పెద్ద టోనా ఫిషెస్ని అన్నిటిని కట్ చేసి వాటిని ఎలాగా ఐస్లో పెట్టి కంటైనర్లకు ఎక్కిస్తారు, అవన్నీ చూడొచ్చు ఇక్కడ. తూర్పు కనుమల తీర ప్రాంతం, ది ఎండ్లెస్ కోస్టల్ లైన్. అందులో దాదాపు 132 కిలోమీటర్ల అతిపెద్ద కోస్టల్ లైన్. దేశంలోనే ఎక్కడా లేని కొన్ని లక్షల మందిని ఆకర్షించే బ్యూటిఫుల్ బీచెస్. ఇండియన్ ఎకానమీలో కీలక పాత్ర పోషిస్తున్న పోర్ట్. ఇది దేశంలోనే 3వ అతిపెద్ద పోర్ట్. అలాగే తూర్పు తీరానికి రారాజులుగా వెలిగిపోతున్న ఈస్టర్న్ నేవల్ కమాండ్ యొక్క హస్తాలలో భద్రంగా దాగి ఉన్న అపురూప నగరం. సింహగిరి పర్వతం మీద 11వ శతాబ్దం నాటి ఎంతో చరిత్ర కలిగి కాలక్రమేణా శ్రీకృష్ణదేవరాయల చేత అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న ఆధ్యాత్మిక స్థలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయం. మూడవ శతాబ్దంలోనే బుద్ధిస్ట్ కాంప్లెక్స్కి ఆనవాలుగా నిలిచిన తొట్లకొండ లాంటి ప్రదేశాలు చరిత్రకి ఆనవాళ్ళు. సముద్ర తీరాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి గుండెల్లో ఈ అంతులేని సముద్ర తీరం, నీలి కెరటాలు, తెల్లని అలలతో ప్రకృతి ఒక ప్రేమలేఖ రాసినట్లు అనిపిస్తుంది. చరిత్రకి సాక్షిగా నిలిచి ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేని ప్రపంచ స్థాయి మహానగరం అందరినీ ఆహ్వానిస్తుంది. వెల్కమ్ టు ది కింగ్ సిటీ ఆఫ్ ఈస్టర్న్ బే ఆఫ్ బెంగాల్, ది విశాఖపట్నం. ఇప్పుడు మనం వైజాగ్ ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నాం. ఇది ఆసియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిషింగ్ హార్బర్. రోజుకి సగటున 600 నుంచి 700 ట్రాలర్ బోట్లు ఇక్కడికి వచ్చి చేపల వేట చేస్తాయి. ఇక్కడ పట్టే చేపలు కేవలం స్థానిక మార్కెట్కే కాకుండా జపాన్, చైనా, అమెరికా, యూరోపియన్ దేశాలకి ఎక్కువగా ఎగుమతి అవుతాయి. అలాగే పక్కన ఉన్న పోర్ట్ ఇండియాలోని అతిపెద్ద కార్గో హ్యాండ్లింగ్ పోర్ట్. ఒకప్పుడు ఐరన్ ఓర్ ఎగుమతులు ఈ పోర్ట్ నుండే ప్రారంభమయ్యాయి. ఆ కారణంగానే ఈ పోర్టుకి ఐరన్ ఓర్ గేట్వే ఆఫ్ ఇండియా అనే పేరు వచ్చింది. ఈ పోర్ట్ని బేస్ చేసుకునే స్టీల్ ప్లాంట్, హెచ్పిసిఎల్ లాంటి పరిశ్రమలు ఏర్పడ్డాయి. పోర్టుకి సమీపంలో ఉన్న డాల్ఫినోస్ హిల్స్ పోర్టుకి సహజ రక్షణ కల్పిస్తుంది. అందువల్లనే ఎంత పెద్ద సైక్లోన్స్ వచ్చినా ఈ పోర్టుకి ఏ నష్టం కలగదు. వైజాగ్ వచ్చిన వాళ్ళు మన టూరిస్ట్ ప్లేస్లో కాకుండా ఒకసారి ఫిషింగ్ హార్బర్ వచ్చి చూడండి. ఇక్కడ ఫిషెస్ని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారో, పెద్ద పెద్ద టోనా ఫిషెస్ని అన్నిటిని కట్ చేసి వాటిని ఎలాగా ఐస్లో పెట్టి కంటైనర్లకు ఎక్కిస్తారు, అవన్నీ చూడొచ్చు ఇక్కడ. ఓపెనే, మనకేం టికెట్లు గేట్లు అలాంటివి ఏమి ఉండవు. చాలా పెద్ద ఫిషింగ్ హార్బర్ అండి ఇది. ఇద్దరు ఎన్ని షిప్స్ ఉన్నాయో ఇవన్నీ ఫిషింగ్ బోట్సే కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ మొత్తం ఫిషింగ్ బోట్సే. ఇవన్నీ అలా సముద్రంలోకి వెళ్ళి ఒక్కొక్క బోట్లు అయితే నెల రోజులు కూడా రారంట. మొత్తం లోడ్ అంతా తీసుకొచ్చి ఒకేసారి ఎక్స్పోర్ట్ క్వాలిటీ మొత్తం ఫిషెస్ అన్నీ తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో కంపల్సరీ టైం ఉన్నప్పుడు మాత్రం ఒకసారి వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది నాకు తెలిసి ఫిషింగ్ హార్బర్కి వచ్చి ఉండరు. సో ఒకసారి వచ్చి చూడండి, మనకు తెలిస్తే ఎక్స్పోర్ట్లు అవన్నీ. పక్కనే పోర్ట్ కూడా ఉంటుంది, పోర్ట్లోకి ఎంట్రీ ఉండదు. మెయిన్ ఈ ఫిషింగ్ హార్బరే. ఇది మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి ఒకసారి.
విశాఖపట్నానికి రెండో పోర్ట్ ఉందని ఎంతమందికి తెలుసు? అదే గంగవరం పోర్ట్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఇంతకుముందు ఏ వీడియోస్లోని మీకు వైజాగ్లోని గంగవరం పోర్ట్ చూపించలేదు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి గంగవరం బీచ్ పోర్ట్ దగ్గర ఉన్నాం. ఈ కొండ మీద టెంపుల్ ఉంది, పైకి వెళ్దాం. ఈ బ్యాక్ సైడ్ ఇదంతా పోర్టే కనిపిస్తుంది. ఇది మొత్తం పోర్టు, ఇది బీచ్, గంగవరం బీచ్ అన్నమాట. సో తక్కువ వస్తారు జనాలు, రోడ్లు కూడా అసలు ఏం బాగలేదు. బట్ మెయిన్ మనకి పోర్ట్ చూపించడానికి వచ్చాను ఇక్కడికి. ఒకసారి కొండ మీదకి ఎక్కి చూద్దాం పోర్ట్ ఎలా. నేను వైజాగ్లో చాలా సంవత్సరాలు బట్టి ఉంటున్నాను కానీ ఎప్పుడు ఈ గంగవరం బీచ్కి గంగవరం పోర్ట్ చూడలేదండి. ఇంక బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా, ఇదే గంగవరం పోర్ట్. అదాని హ్యాండ్ ఓవర్లో ఉంది. ఇప్పుడు ఎప్పుడు చూడాలి, ఫస్ట్ టైం చూడడం ఇది. మనకి ఇక్కడ నుంచి స్టీల్ ప్లాంట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ బీచెస్ ఇక్కడితో క్లోజ్ కదా, ఇక్కడ నుంచి ఇంకా మనకి జనాలు కనిపించడం, ఇంకెవరు జనసంచారం కూడా ఉండదు. ఎప్పుడైనా వైజాగ్లో ఉన్న వాళ్ళు ఉంటే ఒకసారి ఈ బీచ్ కూడా విజిట్ చేయండి. మరి ఏంటి రూట్స్ బాగలేదు, మొత్తం హైలీ పొల్యూటెడ్ ఏరియా ఇదంతా. బట్ ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. బట్ ఈ కొండ మీదకి ఎక్కి వ్యూని ఒకసారి ఆస్వాదించవచ్చు. విశాఖపట్నం అంటే అందరికీ గుర్తుకు వచ్చేది బ్యూటిఫుల్ బీచెస్. సూర్యోదయాన్ని ఈ బీచెస్ నుంచి ఆస్వాదిస్తున్నప్పుడు విశాఖపట్నానికి మొదటిగా ప్రేమలో పడే క్షణాలు స్టార్ట్ అవుతాయి. విశాఖపట్నం టూరిజంని రెట్టింపు చేసేది ఈ ఎండ్లెస్ కోస్టల్ లైన్లో ఉన్న భీమిలి బీచ్, సాగర్ నగర్ బీచ్, ఋషికొండ బీచ్, తెన్నేటి పార్క్ బీచ్, యారాడ బీచ్ అండ్ ఫైనల్లీ సిటీని ఆనుకొని ఉన్న ఆర్కే బీచ్. వీటితో పాటు కైలాసగిరి కూడా టాప్ టూరిస్ట్ అట్రాక్షన్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఈ కొండ మీద నిర్మించిన శివపార్వతుల పేరు మీదగానే ఈ కైలాసగిరికి ఆ పేరు వచ్చింది. ఎంతో చక్కటి గార్డెనింగ్తో కైలాసగిరిని మెయింటైన్ చేస్తున్నారు. రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ 55 మీటర్ల పొడవుతో ఇండియాలోని అతిపెద్ద కాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్గా పేరు పొందింది. మరికొన్ని రోజుల్లో ఇది ఓపెన్ అవ్వబోతుంది. జర్మనీ నుండి ఇంపోర్ట్ చేసుకున్న 40 mm థిక్నెస్ కలిగిన ట్యాంపర్డ్ లామినేటెడ్ గ్లాస్తో ఈ బ్రిడ్జ్ నిర్మించబడింది. మొత్తం 40 టన్నుల స్టీల్ సపోర్ట్తో గంటకి 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలిని సైతం తట్టుకునే విధంగా ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఒకేసారి 40 మంది బరువును కూడా తట్టుకోగలిగే సామర్థ్యం ఈ బ్రిడ్జికి ఉంది. అలాగే నేను చిన్నప్పటి నుండి చూస్తున్న కేబుల్ కార్ రోప్వే ఇప్పటికీ కూడా కైలాసగిరికి స్పెషల్ టూరిస్ట్ అట్రాక్షన్. అలాగే జిప్ లైనింగ్, స్కై సైక్లింగ్ కూడా బీచ్ వ్యూ నుండి థ్రిల్ అడ్వెంచర్స్. ఇంకా టాయ్ ట్రైన్లో కైలాసగిరి చుట్టూ ఒక రైడ్ బీచ్ వ్యూని ఎక్సలెంట్గా చూపిస్తుంది. బంగాళాఖాత తీరం నుండి దాదాపు 600 అడుగుల ఎత్తులో ఉండి కొంతవరకు సైక్లోన్లని, హార్ష్ విండ్స్ను కూడా న్యాచురల్గా కంట్రోల్ చేస్తుంది ఈ కైలాసగిరి. కైలాసగిరి నుండి సిటీ కోస్ట్ లైన్ వ్యూ కూడా ఫస్ట్ టైం చూసే వాళ్ళకి బ్రెయిన్లో నుంచి ఆ వ్యూ బయటికి పోదు. ఇప్పుడు విశాఖపట్నం సిటీకి ఆనుకుని ఉన్న ఆర్కే బీచ్కి వెళ్తున్నాం. ఈ బీచ్లో ఉండే పురాతన లైట్ హౌస్ తీరంలో గర్వంగా నిలబడి ఉంటుంది. ఈ బీచ్లో మనం ప్రపంచంలో ఎక్కడా లేని సబ్మెరియన్, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంలని పక్కపక్కన చూడొచ్చు.
రీసెంట్గా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ మ్యూజియం కూడా టూరిస్ట్ అట్రాక్షన్స్లో ఒకటి. మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ ఇది మొత్తం, అంటే సర్వీస్ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత మ్యూజియం బాగుంది చూడండి, చాలా బాగుంది. ఈ నేవల్ ఎయిర్క్రాఫ్ట్, హెలికాప్టర్ అన్నీ వాటి డ్యూటీస్ నుండి రిటైర్ అయిన తర్వాత ఇలా మ్యూజియంస్లో తయారు చేశారు. 200 రూపాయల ఎంట్రీ ఫీజుతో వీటన్నింటినీ ఒకేసారి సందర్శించవచ్చు. రీసెంట్గా చూసా సబ్మెరీన్ అవుట్ సైడ్ తుప్పిపట్టినట్టు కనిపించింది. కొద్దిగా పెయింటింగ్స్ వేస్తే బాగుంటుంది. ఇంకా నైట్ వ్యూలో ఆర్కే బీచ్ రోడ్ విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది. ముఖ్యంగా బీచ్ రోడ్లో నిర్మించిన నోవాటెల్ బిల్డింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. విశాఖపట్నంలో టాప్ అట్రాక్షన్ బీచ్ ఏమైనా ఉందంటే అది ఆర్కే బీచ్ అండి. ఎందుకంటే సిటీగా ఆనుకొని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంకా మొత్తం సీషోర్ మొత్తం మీకు షాప్స్ ఉంటాయి, ఎక్కడికక్కడ ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి, బిర్యానీ రెస్టారెంట్స్ ఉంటాయి, హోటల్స్, ఇంకా మూవీ థియేటర్స్, ఐనాక్స్. అబ్బా నిజంగా వైజాగ్కి ఆర్కే బీచ్ అన్నదే టాప్ అట్రాక్షన్. బట్ ఇక్కడే ఈ పొల్యూటెడ్ వాటర్ని వాటికి ఏమి ప్రికాషన్స్ లేకుండా డైరెక్ట్గా వదులుతూ ఉంటారు అన్నమాట బీచ్లోకి. అది ఒకటే బాగలేదు. మెయిన్ డస్ట్బిన్స్ అండి. ఏ స్ట్రీట్లో చూడండి ఎక్కడో ఒకటి పెద్ద పెద్ద సైజు డస్ట్బిన్స్ పెట్టేస్తే ఒక 100 మీటర్స్కి 150 మీటర్స్కి ఒక డస్ట్బిన్ పెట్టేసి కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇప్పుడు కాకపోయినా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలకైనా అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ వచ్చి వాటిలో పడేయడం చేస్తారు. అప్పుడు రోడ్ల మీద పడేయడం కూడా తగ్గుతుంది. అప్పుడు మన సిటీ ఇంకా క్లీన్గా ఉంటుంది. సిటీ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమిలి కూడా ఒక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న బీచ్ టౌన్. మీరు వైజాగ్ను చూడడానికి వచ్చినప్పుడు కొంత టైం తీసుకొని భీమిలికి కూడా వెళ్ళండి. ఈ ప్లేస్ మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. అలాగే అక్కడ కొంత దూరంలో ఉన్న దివీస్ బీచ్ కూడా సూర్యోదయాన్ని ఆస్వాదించే వాళ్ళకి మంచి ప్లేస్. బట్ దివీస్ ఫార్మాసిటికల్ డంప్ని డైరెక్ట్గా బీచ్లోకి రిలీజ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాటర్ని పొల్యూట్ చేస్తుందో తెలియదు, కానీ ఇటువంటి పొల్యూషన్ తగ్గించేందుకు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసి పర్యావరణాన్ని కాపాడితే అందరికీ మంచిది. అక్కడికి కొంత దూరంలోనే తొట్లకొండ బుద్ధిస్ట్ హెరిటేజ్ ఆర్కియలాజికల్ సైట్ ఉంటుంది. ఈ సైట్ని అస్సలు మిస్ అవ్వద్దు. అక్కడ ఉండే వాచ్మ్యాన్ ఈ సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చాలా చక్కగా వివరిస్తారు. నెక్స్ట్ మనం రుషికొండ బీచ్కి వెళ్దాం. ఎప్పుడూ కాంట్రవర్షియల్గా ఉండే ఈ బీచ్ స్పాట్ ఇండియాలోనే ఉండే టాప్ బీచెస్లో ఒకటి. నేను ఎన్నో వీడియోస్లో చెప్పినట్టే ఈ కనిపిస్తున్న బిల్డింగ్స్ 1 ఇయర్ నుండి వేస్ట్గా వదిలేశారు. మంచి ఆర్కిటెక్చరింగ్ ఏజెన్సీకి ఇచ్చి వీటిని రీమోడిఫై చేసి టూరిస్టులకు అందుబాటులోకి తీసుకొస్తే విశాఖపట్నానికి తిరుగులేని ఎలివేషన్ వస్తుంది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్న ఈ బీచ్ పరిసరాలు ఈ మధ్య బుర్రలేని టూరిస్టులు చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ని ఇక్కడ పడేయకూడదు, పడేస్తే ఫైన్ పడుతుందనే ఒక్క బోర్డును కూడా నేను ఈ బీచ్లో చూడలేదు. ఒకసారి ఈ మున్సిపల్ అఫీషియల్స్ని సిక్కిం పంపించాలి. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి అక్కడ ఉండే స్ట్రిక్ట్ యాక్షన్స్ అగైనెస్ట్ ప్లాస్టిక్ యూసేజ్ అంటే ఏంటో అర్థమవుతుంది వాళ్ళకి. హ్యూజ్ క్వాంటిటీలో డస్ట్బిన్స్ పెట్టి అవేర్నెస్ ఇస్తే కొన్ని రోజులుగైనా అలవాటు అవుతుంది. ఐ హోప్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్లాస్టిక్ వాడకం మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటారండి. అక్కడికి కొంత దూరంలోనే తెన్నేటి పార్క్ బీచ్ కూడా ఉంటుంది. కైలాసగిరికి వచ్చే వాళ్ళకి ఇమీడియట్ యాక్సెస్లో ఉండే బీచ్ ఇది. అదృష్టం కొద్దీ కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ షిప్ ఈ బీచ్కి మరో అట్రాక్షన్. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రకృతి అన్ని విధాలుగా విశాఖపట్నానికి సహకరిస్తే అధికారులు, పొలిటీషియన్స్ చాలా లైట్ తీసుకుంటున్నారు. ఒక పక్క అందమైన బీచ్, మరో పక్క అందమైన రోడ్స్, మధ్యలో అధికారుల మేనేజ్మెంట్ కనిపిస్తుంది చూడండి. అక్కడ
మన ఇండియాలోనే ఫస్ట్ 10 మెగావాట్ సోలార్ ప్లాంట్ మన కోర్ట్ రోడ్లో ఉంది చూడండి. ఇది ఎప్పుడైనా ఇటు సైడ్ వెళ్ళినప్పుడు చూడవచ్చు మీరు. 10 మెగావాట్ కెపాసిటీ ఇది. విశాఖపట్నం సిటీలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం జగదాంబ సెంటర్. ఇక్కడ ఉండే జగదాంబ థియేటర్కి ఒక చరిత్ర ఉంది. ఇందులో ఒకసారైనా మూవీ చూస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరు. ఈ ఏరియా ఒక పెద్ద మార్కెట్ ఏరియా అవడం వల్ల షాపింగ్ కాంప్లెక్స్లు ఎక్కువగా ఉంటాయి. పండుగల సీజన్లో అయితే ఈ రోడ్స్ అసలు ఖాళీయే ఉండవు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చిత్రాలయ ఆపోజిట్లో ఉన్న జీషన్ అరేబియన్ మందికి వెళ్తున్నాం. మేము ఎప్పుడు ఆల్ఫా హోటల్లో బిర్యానీ తింటాం. ఈసారి దాని ఆపోజిట్లో ఉన్న మంది బిర్యానీ టేస్ట్ చేద్దామని వచ్చాం. చూద్దాం ఎలా ఉంటుందో. ఫిష్ మంది ఆర్డర్ పెట్టాం, ఎలా ఉంటుంది. ఫస్ట్ టైం ఫిష్ మంది చూడగానే అప్పటి వరకు తిరిగి అలసిపోయి వచ్చాం కదా, టేస్టీ మంది బిర్యానీ చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరిగి. వైజాగ్లో అంతో ఇంతో మెయింటెనెన్స్ జరిపి క్లీన్గా ఉందంటే రైల్వే స్టేషన్ ఒక్కటే. క్లీనెస్ట్ స్టేషన్ ఇన్ ఇండియా అవార్డు 2 సార్లు వచ్చింది. అంతేకాకుండా భారతదేశంలో గ్రీన్ స్టేషన్గా సర్టిఫికేట్ పొందిన మొదటి రైల్వే స్టేషన్. భోగాపురం దగ్గర నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులోకి వచ్చేస్తే ఇంక వైజాగ్కి తిరిగి ఉండదు. ఎలా అనిపించిందండి వీడియో? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కొట్టడం కూడా మర్చిపోద్దు. వీలైనంత మందికి షేర్ చేయండి. మన విశాఖపట్నం యొక్క గొప్పతనాన్ని స్ప్రెడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.